ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, తిరిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి కీర్తన టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి టీవీ వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా వాక్యం వింటూ వాక్యం ద్వారా బలపడుతున్నారు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని మరి బాగున్నారని చెప్పి తలుస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మానక మీరు మీ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు ప్రార్థన చేయండి. టీవీ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ స్టాఫ్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. మరి ప్రభు కృపను బట్టి 2023వ సంవత్సరం మనం ప్రవేశించాము. క్రిస్మస్ సంబరాలు ముగించుకున్నాము. క్రిస్మస్ అయిపోయింది. నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ అన్నీ ముగించుకున్నాము, అయిపోయింది. మరి మళ్ళా తిరిగి ఇప్పుడు క్రైస్తవ లోకం దేని కొరకు సిద్ధపడుతున్నారు? ఈస్టర్ పండుగ కొరకు రెడీ అవుతున్నారు. వీటి మధ్యలో లోకరీతిగా చూస్తూ వస్తే మరి జనవరి నెలలో 26వ తారీఖున మరి మన నేషనల్ ఫెస్టివల్ రిపబ్లిక్ డే మన దేశం అంతా జరుపుకున్నాము. తిరిగి మన మరి యూత్ అంతా కూడా చక్కగా, యూత్ అనే కాదులేండి, అందరూ కూడా ఎవరైతే దానిలో పాలిభాగస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా మరి వ్యాలంటైన్స్ డే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవరైతే మరి ఆ వ్యాలెన్స్ డే అర్థం మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేక వివరించాల్సిన అవసరం లేదు. అందరూ వ్యాలెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. పాపం ప్రేమలో మరి గెలుపొందిన వాళ్ళు, ప్రేమలో విజయం పొందిన వాళ్ళు, ప్రేమలో ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్న వారు సంతోషంగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రేమలో విఫలమైపోయిన వారు, మరి సమస్యల్లో కొట్టుకుమిట్టాడుతున్న వారు, ప్రేమ కారణంగానే అనేకమైన సమస్యలు కొని తెచ్చుకున్న వారు దుఃఖమైన విచారంలో ఉండి ఉండవచ్చు బహుశా. ఇక ప్రేమ కారణంగా బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఆ వేదన మనం చెప్పలేము, అది అతీతమైందన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ వ్యాలెన్స్ డే గురించి నేను దినం మాట్లాడలేదు, కానీ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. వింటున్నటువంటి ప్రత్యేకంగా యవనస్తులారా, దేవుని వాక్యం ద్వారా ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఈ లోకంలో ప్రేమించడం తప్పని నేను చెప్పటం లేదు, ప్రేమించే వారిని విమర్శించట్లేదు. కానీ ప్రేమ మీ యొక్క వ్యక్తిగత విషయం, అది నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ లోకంలో అన్ని ప్రేమల కంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమ అయినా కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత ఆ ప్రేమలో మార్పు వస్తూ ఉంటుంది. కానీ ఎన్నడూ తరాలు మారినా యుగాలు మారినా మారని ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆయన ప్రేమను బట్టే ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న నన్ను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన నీకు బదులుగా నాకు బదులుగా మరణ పొందవలసిన మరణ శిక్షణ ప్రభు మన బదులుగా పొంది ఆయన మన రక్షణ కొరకు, విమోచన కొరకు తనగా బలియాగం చేసినటువంటి దేవాది దేవుడు. ఆ ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదండి. అలాగని ఈ లోకంలో ఏ ప్రేమను అవసరం లేదని ప్రశ్నించొద్దు నన్ను. ఒకవేళ ప్రశ్నించినా కూడా ఈ లోక ప్రేమను అవసరమే. కానీ అందుకే యెషయా 49 అధ్యాయం 15 వచ్చిన ఒక మాట రాయబడింది, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను మరువను, చూడుమో నా అరచేతుల మీద నేను చెక్కున్నానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా, కన్న తల్లి కూడా తన హృదయాన్ని కట్టిపరుచుకొని తన బిడ్డ మీద ప్రేమను చూపించలేకపోవచ్చు. తల్లి అయినా మరచును కానీ నేను మరువునని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమలోకి రండి. ఈ లోక సంబంధమైన ఈ ప్రేమలో ఈ యొక్క ఫంక్షన్స్, ఈ సెలబ్రేషన్స్ అన్నీ మామూలే. కానీ మరి ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు ఆ సెలబ్రేషన్ అంతా కూడా. ఏది చూసినా మరి అక్కడ చేసే కేకులు ఏంటి, వాళ్ళు ఇచ్చుకునే గిఫ్ట్లు అన్నీ కూడా లవ్ సింబల్లోనే చేసుకొని రకరకాల విలువైన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మరి రకరకాలుగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది యేసయ్య ప్రేమని నేను ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ లోక ప్రేమలో ఉంటే ఉండండి, ఆ ప్రేమను మీరు అనుభవిస్తుంటే మంచిదే, సంతోషమే. కానీ ఈ రాత్రి యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తుంది. మరి నీ కొరకు సర్వాన్ని దారం పోసినటువంటి ప్రభు లోబడని పిల్లల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి ఇంకా ఒకవేళ ప్రభు ఎరగని వాడు ఎరగని దానిగా ఉంటే నా ప్రేమ కవిల్లోకి వస్తే నీ గాయాలన్నీ మాన్పి నా ప్రేమ మాధుర్యాన్ని నీకు రుచి చూపించి నాకు ప్రేమలో నేను పెంపొందిస్తానని చెప్పి ఈ రాత్రి నేను ప్రభు పిలుస్తుండగా, ఎవరైతే ఇంతవరకు ప్రభు ప్రేమను రుచి చూడకుండా లోకభోగాల్లో కొట్టుమిట్టాడుతూ ప్రభువుని గురించి ప్రభువుని అవగాహన లేకోకుండా ప్రభు యొక్క ప్రేమను గురించి అవగాహన లేకుండా ఉంటే గనక ఈ రాత్రి ప్రభు ప్రేమ నేను పిలుస్తుంది. ఆ ప్రభు ప్రేమను రుచి
ఆ ప్రేమను మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ లోకంలో ఏ ప్రేమ దాంతో సాటి అయింది కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. కాబట్టి అటు ప్రేమను మీరు అందరూ చూడాలని నా ప్రార్థన. అటువంటి ప్రేమ కొరకు ఎదురు చూడాలని మిమ్మల్ని కూడా ప్రేమతో నేను హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని దాసురాలుగా. అయితే అయిపోయింది, వ్యాలంటైన్స్ డే కూడా అయిపోయింది. ఇప్పుడు ఈస్టర్ పండుగ కొరకు ఎదురు చూస్తున్నాం. దానికి ముందుగా మనకందరికీ తెలిసిన విషయమే, ఈస్టర్కి ముందు లెంట్ డేస్ మనం ఫాలో అవుతాం. మరి రేపటి నుంచి అంటే 22వ తారీఖు ఫిబ్రవరి మాసం 22వ తారీఖు నుంచి భస్మ బుధవారం స్టార్ట్ అయ్యి లెంట్ డే స్టార్ట్ అవుతుంది. మరి రేపటి దినాన ఆ ప్రారంభమయ్యేటువంటి ఆ యొక్క మొట్టమొదటి లెంట్ డేస్ యొక్క మొదటి దినాన్ని భస్మ బుధవారము అంటారు, అంటే యాష్ వెడ్నెస్డే అంటారు. అయితే ఈ లెంట్ని గురించి రాత్రి మనం కొంచెంసేపు రాత్రి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ లెంట్ దాని గురించి మాట్లాడుకుంటూ వస్తే భస్మ బుధవారం అని దానికి పేరు పెట్టారు. అక్కడ నుంచి ప్రారంభమయ్యి ఈస్టర్ పండగ ముందు గుడ్ ఫ్రైడే వరకు మరి లెక్కించుకుంటూ వస్తారు. గుడ్ ఫ్రైడే నుంచి భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు 40 రోజులు, మధ్యలో వస్తే ఆదివారాలను తీసివేస్తూ మిగిలిన రోజులు మాత్రం కౌంట్ చేసుకుంటూ వస్తే 40 రోజులు. 40వ రోజు గుడ్ ఫ్రైడే వస్తుంది. ఆ తర్వాత విశ్రాంతి దినం, ఆ తర్వాత మరి పునరుద్ధాన పండుగ ఈస్టర్ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాత్రి క్లుప్తంగా మరి ఈ లెంట్ని గురించి మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. మరి లెంట్ అనే దాని గురించి దీన్ని ఎందుకు మరి అసలు ఆచరిస్తున్నారు, దీనికి మరి ఆచరించాలా ఆచరించకూడదా అని ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా లెంట్కి సంబంధించిన డిఫరెన్స్ మనకి ఎక్కడ దొరకవండి. ఎక్కడ కూడా లెంట్ని గురించి అక్కడ ప్రస్తావించబడినట్టు లేదు. అలాగని లెంట్ పాటించి తప్పని నేను చెప్పటం లేదు. వారి వారి యొక్క డినామినేషన్స్ యొక్క పద్ధతులను బట్టి, మీ యొక్క డాక్టర్స్ని బట్టి, మీ యొక్క పద్ధతులను బట్టి, మీ యొక్క వ్యక్తిగత పూర్తిగా మీకు వ్యక్తిగత విషయం కాబట్టి మరి లెంట్ పాటించాలా పాటించకపోవటం అనేది అది మీకే అది చాయిస్. కాబట్టి ఎవరి ఇష్టరీతిగా వారు దాన్ని ఆచరించవచ్చు. పాటించడం వలన వచ్చిన నష్టమేమీ లేదు, పాటించకపోవటం వలన కలిగే నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి ఏది మీకు మంచిగా తోస్తే, మీ ఆత్మకు ఏది సరైనదిగా అనిపిస్తే దాన్ని పాటించవచ్చు. దాన్ని బట్టి దాని బలవంతం ఏమీ లేదు. అయితే అసలు ఈ లెంట్ అంటే ఏంటి, ఎందుకు లెంట్ అనే దాని గురించి మనం చూస్తే లెంట్ దీన్ని లెంటెన్ అని కూడా అంటారు. లెంటెన్ అని కూడా అంటారు. ఈ లెంట్ అంటే దానికి అర్థం ఏంటంటే విచారంగా ఉండుట, చింతాక్రాంతులుగా ఉండుట, లేదా అగ్గిల్ లాంటి జ్వరము అనేటువంటి పరిపరి పదాలు దీనికి అర్థంగా ఉంది. లెంట్ అనే పదానికి మనం గమనిస్తే ఈ 3 అర్థాలు మనకు బోధపడుతూ ఉంటాయి. 1 విచారంగా ఉండటం, 2 చింతాక్రాంతులుగా ఉండటం, 3 అగ్గిల్ లాంటి జ్వరము అని వీటి గురించి రాయబడి ఉంది. అయితే మరి యేసుప్రభు వారు మరణ పునరుద్ధానాల గురించి 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 కూడా మరి యేసుప్రభు వారి యొక్క మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి వారి యొక్క సువార్తలో రాశారు. కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళు లెంట్ అనే పదాన్ని మాత్రం ఎక్కడ ఉపయోగించడం జరగలేదు. అసలు ఈ లెంట్ అనే పదము దాదాపు పునరుద్ధానం యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత 300 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా బైబిల్ చరిత్రలో లెంట్ అనే పదం వినబడలేదండి. అసలు 300 సంవత్సరాల తర్వాతే ఈ లెంట్ అనే పదం కొత్తగా వినబడటం జరిగింది. దానికి 40 దినాల ఉపవాస ప్రార్థన అనే ఒక ఉపవాస దిన ప్రార్థనగా దాన్ని భావించి దాని లెంట్ అనే పదం మొట్టమొదటిసారిగా రావటం. అయితే మరి ఈ మాటని ఉపవాస దినాన్ని కానీ ఎక్కడ కూడా సంఘంలో కానీ చరిత్రలో కూడా లేదు. కానీ యేసుప్రభు వారు పునరుద్ధానం తర్వాత 300 సంవత్సరాల తర్వాత ఈ లెంట్ అనే పదం మొట్టమొదటిసారిగా మరి మన యొక్క చరిత్రలో వినబడటం జరిగింది. మొట్టమొదటిసారి మరి నైసియా దేశమందు క్రీస్తు శకం 318వ సంవత్సరం నందు మరి 318వ సంవత్సరంలో నైసియా దేశంలో మొట్టమొదటిసారి కాపరులు, సంఘ పెద్దలు, బిషప్పులు అందరిలో కూడుకొని పెద్దలందరూ కూడుకొని యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నారు కదా, మరి 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేశారు. కాబట్టి క్రైస్తవ సమాజం మనం కూడా ఒక 40 రోజుల పాటు ఉపవసించి ప్రార్థన చేయటం మంచిది అని ఒక తీర్మానం తీసుకున్నారంట. యేసుప్రభు వారికే ప్రార్థన అవసరమైంది. 40 దినాలు ప్రార్థన చేసి మరి తన సువార్తకు వెళ్ళక ముందు 40 దినాలు ప్రభువారే 40 దినాలు ఉపవసించి ప్రార్థించారు. కాబట్టి మనం కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఒక తీర్మానం చేసుకున్నారంట. ఎక్కడ ఎవరు సంఘ పెద్దలు, కాపరులు, బిషప్పులు అందరూ కలిసి కూడుకొని ఒక సమావేశంగా ఏర్పడి ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ విధంగా ఎక్కడ నైసియా దేశంలో
318వ సంవత్సరంలో ఈ తీర్మానాన్ని వాళ్ళు చేస్తున్నారనమాట. చేసుకున్న తర్వాత అప్పుడు కనుక్కున్నారు, కానీ మరి అలా పక్కన పెట్టేసారు, దాన్ని ప్రార్థనలు చేసుకుంటున్నారు, కానీ దానికి ప్రత్యేకంగా దానికి ఏమీ చేయలేదు. తర్వాత మరి 320వ సంవత్సరం క్రీస్తు శకం 320వ సంవత్సరంలో ఈ తీర్మానాన్ని అమలు చేశారు. 318లో మాట్లాడుకున్నారు, కానీ దాన్ని అమల్లోకి తెచ్చింది 360వ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత 1856వ సంవత్సరంలో పునరుద్ధాన పండుగకు ముందుగా 40 రోజులు పాటించాలని ఒక తీర్మానం చేసుకున్నారు. 1856వ సంవత్సరంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి అంటే, యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన దానికి ముందుకి, పునరుద్ధాన పండుగకు ముందు 40 రోజులు లెక్కించి ప్రార్థన చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున మరి దాన్ని ప్రారంభించడం జరిగారు. ఆ ప్రారంభ దినాన్ని, అది బుధవారంతో మొదలవుతుంది కాబట్టి దాన్ని భస్మ బుధవారం లేదా యాష్ వెడ్నెస్డే అని పిలవటం జరిగింది. మరి అప్పటి నుంచి ఆ తర్వాత మరి ఆ రోమా చక్రవర్తి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి మరి భస్మ బుధవారం అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ పండుగలని మరి ఈ విధంగా మరి ఒక పదాలు మరి క్రైస్తవ సమాజంలోకి పరిచయం అయ్యి ఈ విధంగా ఆచరించడం జరుగుతూ వస్తుందన్నమాట. అయితే ఎందుకు ఆచరిస్తున్నారంటే, బైబిల్ గ్రంథంలో 40 అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్య దానికి గుర్తిస్తూ ఉన్నారు. అని ఎందుకంటే చాలా విషయాలు 40తో మనకి ముడిపడి ఉంటాయి కాబట్టి. యేసు ప్రభు 40 దినాల ఉపవాసాన్ని ప్రార్థన చేశారు. మోషే 40 రోజుల ఉపవాసాన్ని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి, మరి నోవహు సమయంలో జలప్రళయం వచ్చినప్పుడు 40 రోజులు దివారాత్రులు భూమి మీద వర్షం కురిసినట్టుగాను, ఆ తర్వాత మరి 40 దినాలు ఆ భూమి మీద నీరంతా ఇంకిపోవడానికి 40 దినాలు పెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా 40 అనే దాని గురించి ఒక ప్రత్యేకత ఉందాన్ని బట్టి 40 దినాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరొక ఆలోచన ఏంటంటే, ఈ 40 దినాల్లో క్రైస్తవులు మరి ఆదివారాలు లెక్కించరు, మధ్యలో వచ్చి ఆదివారాలు లెక్కించుకోకుండా మిగతా దినాలు లెక్కిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, దానికి ఆదివారం ఎందుకు లెక్కించరని దాని గురించి ఆలోచిస్తే బైబిల్ పండితులు దాన్ని చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఆదివారము అంటే ఆల్రెడీ పునరుద్ధాన దినము, దాన్ని లిటిల్ ఈస్టర్ అంటారంట. క్రైస్తవ సమాజం ఆదివారాన్ని ఆల్రెడీ అన్న ఒక చిన్న ఈస్టర్ పండుగగా యేసుప్రభు పునరుద్ధాన దినంగా ఆచరిస్తూ ఉండు, వారమంతా పనిపాట్లు చేసుకునే వాళ్ళు ఆదివారం అది ప్రభు దినంగా దాన్ని గుర్తిస్తూ, అది ఒక ప్రత్యేకమైన దినంగా ఆచరిస్తూ, అది పునరుద్ధాన దినంగా ఆచరిస్తూ ఆ రోజు రిలాక్స్ అవుతూ ఆల్రెడీ దాన్ని ఒక చిన్న పండుగగానే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి దాన్ని శ్రమల దినంగా లెక్కించుకోకుండా ఆదివారాలను తీసివేసి మిగతా దినాలు లెక్కించడం జరిగింది. మరి ఈ మధ్య మొట్టమొదటి వచ్చినటువంటి దినాన్ని, ఈ బుధవారాన్ని భస్మ బుధవారం అన్నారు కదా. మరి దాన్ని ఎందుకు భస్మ బుధవారం అంటే, భస్మం అంటే బూడిద అని అర్థము. బూడిద మరి బుధవారం అని ఎందుకు అన్నారు, దీన్ని భస్మ బుధవారం ఎందుకు అన్నారు, యాష్ వెడ్నెస్డే అని ఎందుకు అన్నారంటే, ఈ బూడిద అనే గురించి అది నా టాపిక్ కాదు కాబట్టి నేను ఎక్కువగా వివరించిన దాని గురించి. బూడిద అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా అది శోకానికి, బాధకు, విలాపానికి, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ఒక శ్రమ కలిగినప్పుడు బూడిద పోసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోబు తనకు కలిగిన శ్రమల్లో అతను బూడిదలో కూర్చొని తనకు కలిగినటువంటి ఆ గాయాలను మరి చిల్లపెంకుతో తనకు గోక్కుంటున్నట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. అదేవిధంగా మరి నినివే పట్టణానికి వెళ్ళి యోనా సువార్త ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణం నాశనం అవబోతుంది అన్న సంగతి విన్నప్పుడు ఆ నినివే పట్టణస్తులందరూ కూడా మరి రాజు మొదలుకొని రాజు కూడా సింహాసనం దిగి వారి పిల్లలు, పెద్దలు, పశువులు మందరన్నీ కూడా ఉపవసించి బూడిదలో కూర్చొని వాళ్ళు గోనెపట్ట కట్టుకొని విలాపించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క కృపను వాళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి ఎస్తేరు గ్రంథంలోకి వస్తే దుష్టైనటువంటి హామాను యోధా జాతికి వ్యతిరేకంగా తాకీదులు తయారు చేయించి యోధా జాతిని అర్థం చేయాలని చెప్పేసి మరి ఒక పన్నాగం పనినప్పుడు ఆ తాకీదులు అంతా పంచబడిన సంగతి తెలుసుకొని మొర్దెకై ఏం చేస్తాడంటే, ఆయన ఎంతగానో మరి దుఃఖపడుతూ శోకంతో ప్రలాపిస్తూ రాజగుమ్మం దగ్గర ఆయన బూడిదలో కూర్చొని మరి గోనెపట్ట కట్టుకొని ఎంతో ప్రలాపించి తన జాతి రక్షణ కొరకు ప్రార్థన చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా మనం చూసి అప్పుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడని చెప్పి ఎస్తేరు కబురంపడం, పలాని విషయం అమ్మ మరి నీ జాతి నాశనం అయిపోతుందని చెప్పడం, మరి ఆమె రాజుగారి పిలవంది వెళ్ళకూడదని చెప్పినప్పుడు ఈ సమయాన్ని బట్టి ఇక్కడికి వచ్చేవేమో, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ జాతి నశించిపోతారని చెప్పి ఆమెను హెచ్చరించినప్పుడు తిరిగి ఎస్తేరు మరి ప్రభు తన ప్రాణాన్ని తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళటం, రాజుగారి దయ పొందుకోవటం, తర్వాత తాకీదులు కొట్టివేయబడి కొత్త తాకీదులు చేయబడి యూదులకు మేలు కలగటం మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అయితే ఇక్కడ ఆవిడ మొర్దెకై ఒక విలాపానికి, ఒక దుఃఖానికి, ఒక శోకానికి సాదృశ్యంగా
బూడిదను ఉపయోగించారు. కాబట్టి మరి ఈ భస్మము ద్వారం అనే దాని గురించి ఎందుకు పెట్టారంటే 40 దినాలు శ్రమల దినాలకు సాదృశ్యంగా మనం ఆచరిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ, శిలువ పైన ప్రభు పొందినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రభువారు ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించారు, ఆయన ఏ విధంగా మరి మన కొరకు ఎంతగా బలి అయిపోయాడు, ఎంత నలగొట్టబడ్డాడు, ఆయన యొక్క శిలువ త్యాగాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ ప్రారంభ దినాన్ని విచారాన్ని గుర్తుగా ప్రభువారి పడిన శ్రమకు సాదృశ్యంగా, మరి దుఃఖానికి సాదృశ్యంగా, విలాపానికి సాదృశ్యంగా దానికి భస్మ బుధవారం అని పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఇంకా లెంట్ అనే పదానికి హిబ్రూ భాషలో మనం చూస్తే, ఈ లెంట్ అనే పదానికి హిబ్రూ భాషలో అర్థం ఏంటంటే వసంతకాలము అని అర్థం. వసంతకాలము అంటే స్ప్రింగ్ సీజన్ అని అర్థం. ఇక్కడ వసంతకాలం వసంతకాలం అంటే మనందరికీ తెలిసిన విషయమే. స్ప్రింగ్ అంటే మనకు తెలుసు, స్ప్రింగ్ సీజన్ మనకు తెలుసు. వసంతకాలం అంటే ఏంటి? ఆకులు రాలే సమయం, అది ఈ సమయం, ఇదే టైమే. మరి అందరికీ తెలిసిన విషయమే. మన ఇళ్లలో ఉన్న చెట్లు కూడా మనం గమనిస్తూ ఉంటే చెట్లు కొన్ని ఆకులన్నీ కూడా పండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. రాలిపోయిన తర్వాత ఏమొద్దంటే ఆ రాలిపోయిన వాటి స్థానంలో కొత్తగా ఆ చెట్లో నుంచి నూతనమైనటువంటి చిగురు పుట్టుకొని వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆకులు రాలే కాలం తిరిగి చిగురించే కాలం కాబట్టి అని అర్థం దీనికి, లెంట్ అనే పదానికి. కాబట్టి ఈ లెంట్ని మరి దీనికి ఎందుకు ఉపయోగించారు? హిబ్రూ భాషలో లెంట్కి వసంతకాలము, స్ప్రింగ్ సీజన్ అని చెబుతున్నారు కదా. మరి ఇక్కడ దీనిలో క్రైస్తవ సమాజంలో ఈ లెంట్ని మనం ఎలాగ దాన్ని తీసుకోవాలంటే, ఈ లెంట్ కాలంలో లెంట్ని పాటిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే, దీని ఉద్దేశం ఏంటంటే, ఏర్పాటు చేయబడిన ఉద్దేశం ఏదైనా కావచ్చు, పద్ధతులు వేరు విధంగా దీన్ని ఆచరించవచ్చు, ఎవరో తోచిన విధంగా వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు, ప్రార్థన చేయవచ్చు. కానీ లెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ లెంట్ మరి పాటిస్తున్న ప్రతి క్రైస్తవురాల్లో ఏం జరగాలంటే తన యొక్క పాత స్వభావం, పాత అలవాట్లు, మరి వారి యొక్క పాత కోరికలు, పొరపాట్లు కానీ, మరి తలంపులు, చెడ్డ తలంపులు అన్నీ కూడా ఏమేలంటే ఆ పండిపోయిన ఆకులు ఏ విధంగా రాలిపోతున్నాయి, ఆ విధంగా మనలో నుంచి, మన తలంపుల నుంచి ఆ చెడు ఆలోచన, చెడు తలంపులన్నీ కూడా రాలిపోవాలి. అన్నీ కూడా మన పాత స్వభావం అంతా కొట్టివేయబడాలి. మనమంతా కూడా మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత అలవాట్లు, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు, ఆ తలంపులు అవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోయినప్పుడు, మనలో ప్రభువు అవన్నీ రాలిపోయిన తర్వాత క్రీస్తు యొక్క స్వభావం మనలోకి ఏర్పడాలి. క్రీస్తులో నూతనంగా మనం చిగురించాలనే ఉద్దేశంతో, ఈ యొక్క మన నూతన బలాన్ని మనం పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క లెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని దీన్ని ఎవరు కూడా దాన్ని వక్రీకరించాల్సిన అవసరం ఏమీ లేదనమాట. అయితే మరి ఈ లెంట్ దానివల్ల మరి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జరగవలసింది ఏంటంటే నూతనత్వం రావాలన్నమాట. కాబట్టి మరి ప్రతి వారు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి ఆ విధంగా వారి యొక్క జీవితాలను సరిచేసుకొని ప్రభు సన్నిధిలో నూతన బలాన్ని పొందుకొని ప్రభువులో ఎదగాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ యెషయా 27 అధ్యాయం 6వ వచనం చూస్తే, రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పుయ్యును, వారి భూలోకమును ఫలభరితముగా చేయుదురు అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా మన యొక్క జీవితాల్లో ఆ పాతమైనటువన్నీ కూడా రాలిపోయి నూతన స్వభావం, నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపులు, నూతనమైనటువంటి దైవీకమైన వాతావరణం మనం రావాలనే ఉద్దేశం, ఒక వ్యక్తి నూతనత్వంలోకి నడిపించే ఉద్దేశంతో ఈ లెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లెంట్ని ఎవరు ఎట్లా ఆచరిస్తున్నారు అనే దాని గురించి చూస్తే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కొన్ని సంఘాల వారు మరి చాలా స్ట్రిక్ట్గా లెంట్ను పాటిస్తారంట. మరి ఆర్థోడాక్స్ వాళ్ళైతే ఆ బుధవారం రోజు మరి బూడిదని తీసుకొని మన నొసళ్ళ మీద సిలువ గుర్తుగా వేసుకుంటారంట. మరి ఇంకా చాలామంది ఒక్కొక్క రీతిగా పాటిస్తారు. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 2 పూటలు ఉంటారు, కొంతమంది ఒక పూట ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కొంతమంది ఉపవాసం ఉన్నా లేకపోయినా క్రమంగా లెంట్ డేస్లో ఏర్పాటు చేసే శ్రమల దినాల కూడికలకు 40 దినాలు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటారు. మరికొంతమంది ఉపవాసం ఎలాగుంటుందంటే 40 దినాలు విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి అంటే మరి సినిమాలు, షికార్లు అన్నీ మానేస్తారు, పూలు పెట్టుకోవటం మానేస్తారు, చక్కగా అలంకరించుకోవటం మానేస్తారు. అదే కాలంలో కొంత ఎన్వీలు, మరి రుచికరమైనటువంటి మరి పదార్థాలు తినడానికి దూరంగా ఉంటారు, తినకోకుండా మితాహారం తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ విధంగా ఎన్వీ మాత్రమే మానేసి మామూలుగా మిగతా భోజన పదార్థాలు తీసుకుంటూ ఎన్వీకి దూరంగా ఉంటారు. కొంతమంది రోజు తినే దానికంటే కొంచెం తగ్గించి మితంగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పూర్తిగా ఆహారం మానేస్తారు, కొంతమంది ఆహారం మానేసి టిఫిన్స్ తీసుకొని అల్పాహారంతో ఉంటారు. కొంతమంది అల్పాహారం కూడా తీసుకోకుండా డ్రింక్స్ తీసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. ఇవేమి చేయకుండా అన్నీ తింటూనే మామూలుగా ప్రార్థన చేసుకొని
ప్రభువులో ఎదిగేవారు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కాదు, కానీ ఈ ఉపవాసం ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా మనం ఎంత ప్రభువుకు సమీపంగా వస్తున్నాం అనేది ముఖ్యం, కానీ ఏ విధంగా చేస్తుంది ముఖ్యమైన విషయం కాదు. అయితే ఇప్పుడు ఉపవాసం దాని గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాము. ఉపవాస ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన. అసలు ఉపవాస ప్రార్థన ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అని చూస్తే ఈ ఉపవాసం అనే పదంలో 5 అక్షరాలు మనకు కనబడుతూ ఉంటాయండి. ఉపవాసం అంటే ఏం రాయబడిందంటే దానికి అర్థం ఏం చెప్తున్నారంటే భోజనం మానివేయటం, పస్తుంటము, దేవునికి సమీపంగా ఉండటం. ఉపవాసం అంటే అంటే సమీపంగా, వాసం అంటే ఉండటం, దేవునికి సమీపంగా ఉండటం అనమాట. మరి ఈ విధంగా ఉపవాసాన్ని గురించి మరి ఇంకా ఏం చెప్పారంటే భోజనాన్ని విసర్జించడం, మనసును చిన్నబుచ్చుకొనటం అని అర్థం ఇచ్చే పదాలను కూడా ఇక్కడ మరి చెప్తున్నాయి. అయితే చివరికి మరి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఈ ఉపవాసం అనే పదాన్ని మనం చూసినప్పుడు మరి మొట్టమొదటి అక్షరం, దీనిలో మొట్టమొదటి అక్షరము ఊ అంటే ఉపేక్షించుకొనుట. ఉపేక్షించుకొనుట అంటే ఏం ఉపేక్షించుకోవాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మరి అందుకే మత్తయి సువార్త 16:24 చూస్తే అక్కడ రాయబడింది, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి అక్షరం అంటే ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నేను, నాది అనే స్వయం మనలో నుంచి తొలగిపోయి మనల్ని మనం ఉపేక్షించుకొని మనం సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయిపోయి, దేవుని చిత్తానికి విధేయం అయిపోయి, దేవుని చిత్త ప్రకారం ఆలోచిస్తూ దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థించవలసిన వారంగా మనం ఉన్నామన్నమాట. రెండవదిగా పా అనేది చూస్తే పరిశుద్ధపరచుకొనుట అంటే మరి పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1:14 రాయబడింది ఏమంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైండి. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిష్కళంకుడు, నిర్దోషి కాబట్టి, పవిత్రుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి, అందుకే ప్రభు ఏం సెలవిస్తున్నా అంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులను అని చెప్పాను. ఉపవాస కాలంలో మరి ఆహారం తినకపోవటం ముఖ్యమైన విషయం కాదు, కానీ నేను ఉపేక్షించుకోవాలి. నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా గడపాలి, ప్రభుకి ఇష్టమైన జీవితం మనం జీవించాలన్నమాట. మూడవదిగా చూస్తే వా అంటే వాక్యమును ధ్యానించుట. వాక్యం ధ్యానించడం అంటే వాక్యం గురించి చూస్తే 119వ కీర్తనలో 9వ రాయబడింది కదా, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని వాక్యం ప్రశ్నిస్తుంది. అవును, యవనస్తులే కాదు, స్త్రీలు కానీ పురుషులు పెద్దవారు ఎవరైనా కానీ మన వాక్యం మన హృదయాలు శుద్ధి చేయబడాలంటే వాక్యం చేతనే మనం శుద్ధి చేయబడతాయి. కాబట్టి ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. శ్రమల కాలంలో ఉపవాసం చేస్తున్నట్టు మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. అందుకే 119వ కీర్తన 11వ చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నానని చెప్పని కీర్తనకారుడు చెప్పినట్టుగా మన హృదయంలో వాక్యం ఎప్పుడు నింపబడి ఉంటుందో, హృదయం వాక్యంతో ఉన్నప్పుడు పాపం చేయడానికి మనిషి తెగించడండి. పాపం అనేది కనబడుతున్నప్పుడు కూడా మన అంతరాత్మ గద్దిస్తూ ఈ వాక్యం మన పాపం జోలికి వెళ్లకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానిస్తున్నాం. అందుకే మొదటి కీర్తన కూడా రాయబడింది కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలంలో ఎవరైనా నాటబడింది, ఆకువడక తన కాలం మంది ఫలము చెట్టు వలె నువ్వు అతను చేయదంతయు సఫలమగునని చెప్పినట్టుగా వాక్యం ధ్యానించడం వలన నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. నువ్వు పాపం చేయడానికి తెగించకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా చేయబడుతుంది. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించే ఎట్లా ఉంటాడంటే, ఆకు వాడక తన కాలం మంది ఫలించే మరి చెట్టు వలె ఉంటా. నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టు, నీటి కాలంలో ఎవరన్న చెట్టుకి నీటికి ఏమైనా కొద్ది ఉండదు కదా. కాబట్టి ఈ వాక్యమైన నీరు మనలో సమృద్ధిగా ఉంటే మనం కూడా ఫలించేవారుగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. 4వ చూస్తే అంటే సహవాసమును కలిగి ఉండటం. మత్తయి సువార్త 18:18 వరకు మనం చూడగలిగితే ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 18:19 చదువుతున్న, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చేనను భూమి మీద ఏకీవించినట్లు అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడియందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 18 ఇప్పుడు చదువుతా, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకం విప్పబడి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహవాసం వలన బలం కలుగుద్దండి. సహవాసం అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ 2-3 ఆయన నామం పేట మరి ఏకీపించి ఉంటారో అక్కడ ఉంటాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
అంతేకాదు ఇద్దరు ముగ్గురు ఒక అంశం గురించి ఏకీభించి ప్రార్థన చేస్తే పరలోకం నుండి అది మీకు అనుగ్రహించబడుద్ది అనే వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇద్దరు ముగ్గురు సహవాసంగా కలిసి భూలోకులు దాన్ని బంధిస్తే పరలోకులు దాన్ని బంధిస్తానన్నాడు, భూమి మీద దాన్ని విప్పితే పరలోకం విప్పుతాన్నాడు. కాబట్టి సహవాసం అన్న బలం కలుగుద్ది. కాబట్టి ఒంటరిగా చేయటం కాదు, కానీ ఈ ఉపవాస దినాల్లో సహవాసం, అందుకే అది మరి 40 దినాల కూడికలు సంఘాలు జరుపుతూ ఉంటారు. సహవాసంతో కలిసి ప్రార్థించినప్పుడు మరి గడ్డు సమస్యలు విడిపోతూ ఉంటాయి. మన మత్తయి సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం మనం చూడగలిగినట్లయితే అక్కడ మోగా చెవిటి దెయ్యం పట్టినటువంటి వచ్చేవాడు మన నీటిలో అగ్నిలో పడిపోతున్నవాడు ప్రార్థన చేసినప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తే పోదు కదా, మరి దేవుడు ప్రార్థన చేసినప్పుడు వదిలిపోతే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి మేము కూడా ప్రార్థన చేసాం ఎందుకు వదిలిపోలేదు, నువ్వు చేస్తుంది వదిలిపోయిందంటే ఇలాంటి వదిలిపోవాలంటే ప్రార్థన వలనే సాధ్యం. అంటే ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. గడ్డు సమస్యలు పరిష్కారం కావాలంటే ఉపవాస ప్రార్థన, సహవాస ప్రార్థన అవసరం. కాబట్టి ఆ విధంగా మనం ఉపవాస ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. మూడవదిగా చూస్తే ముక్తిని పొందుట. మన యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ రాయబడింది కదా, ఆయన మీ హృదయంలో కలవరపడనీయకుడని చెప్పి నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను మళ్ళా సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళుతాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పిన దేవుడు వాగ్దానం చేసి తప్పకుండా తిరిగి వస్తాడు. కాబట్టి ఈ పై 4 అనుభవాలు కలిగి ఉండి ఉపవాసం ద్వారా మమ్మల్ని ఉపేక్షించుకొని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ వాక్యం ద్వారా మన జీవితాన్ని హృదయాన్ని నింపుకుంటూ వాక్య ప్రకారంగా జీవిస్తూ సహవాసంతో ఎదుగుతున్నటువంటి వ్యక్తి ప్రభువు అక్కడికి ఆయత్తపడి ఉంటాడు. కాబట్టి తప్పకుండా వాగ్దానం చేస్తే ఒక దినాన్ని వచ్చి తనతో ఉండటానికి తీసుకొని పోతాడన్న సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉపవాసం అనే దాని గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసాము. ఈ విధంగా మనం ఉపవాసం చేస్తున్నట్టు ఈ 11 డేస్ పాటిస్తున్నటువంటి వారు ఉపవాసం ద్వారా మీ హృదయాన్ని పవిత్రపరచుకొని మరి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ప్రభు ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఆ ఉపవాసం వల్ల మనం రావాల్సిన మార్పు ఏంటో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు కృపలో నిలిచి ఉన్న వాటి కృప మరి అటు విధంగా ప్రభు ఒక ఆయట్టుపడి కృప ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయామడిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు. ఈ రాత్రి లెంటిని గురించి మేము క్లుప్తంగా విన్నాము నాయన, అదేవిధంగా ఉపవాసాల గురించి మేము విన్నాం తండ్రి. ఆ విధంగా మేము కూడా నీకు ఇష్టమైన ప్రీతికరణ ఉపవాసం చేసి నీ కృపలో బలపడి నీ రాజ్యానికి వారసుడు సహాయం చేయమని, ఈ దినదీవంతా నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అటు విధంగా ప్రభుకి ఇష్టమైన ఉపవాసం చేసి ప్రభు కృపకు పాత్రలో అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. అందరికీ వందనాలండి.